మన దేవుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు. ఈ వీడియో ద్వారా ఎన్నో కొత్త విషయాలు కనుగొన్న శాస్త్రవేత్తలు బైబిల్ గ్రంథంలోని విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయి బైబిల్ యొక్క గొప్పతనాన్ని అనేకులకు తెలియజేశారు. ఇప్పుడు మనందరికి సుపరిచితమైన అలాంటి కొంతమంది శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. బైబిల్ సత్య గ్రంథం, బైబిల్ ఆదరణ గ్రంథం. బైబిల్ ఎన్నో వైజ్ఞానిక సత్యాలను తనలో ఇముడ్చుకున్న గ్రంథం. ఎందరో వైజ్ఞానికులు బైబిల్ని నమ్మారు, బైబిల్ని చదివారు. శాస్త్రవేత్తలు అధిక శాతం బైబిల్ని విశ్వసించి రక్షణ భాగ్యము పొంది ప్రభువును మహిమపరిచిన వారే ఎక్కువ మంది ఉన్నారు. బైబిల్ను నమ్మిన కొంతమంది శాస్త్రజ్ఞులను ఇప్పుడు మనం చూద్దాం. మొదటి శాస్త్రవేత్త గెలీలియో గారు. ఇతడు 1564లో జన్మించి 1641లో మరణించారు. గెలీలియో గారు ఒక ఇటాలియన్. గణిత మరియు భౌతిక శాస్త్రములలో ఎన్నో ప్రయోగాలు చేసి నిరూపించాడు. సూర్యుడు ఒక అక్షంపై పరిభ్రమించునని ఇతడు రుజువు చేశాడు. ఈ గెలీలియో గారు బైబిల్ని దేవుని వాక్యమని విశ్వసించి దాని యొక్క ఆధిపత్యాన్ని అందరికీ కనపరచాలని ప్రయత్నించేవాడు. తన స్వీయ చరిత్రలో పరిశుద్ధ వేదమును ప్రకృతియు దేవుని వాక్యమని క్రీస్తు ద్వారా సృష్టించబడినవి, మొదటిది దేవుని పరిశుద్ధాత్మ ఉచ్చరణ, రెండవది దేవుని ఆజ్ఞను నెరవేర్చు ఒక సాధనం అంటూ వ్రాసుకున్నాడు. రెండవ శాస్త్రవేత్త జోహన్నస్ కెప్లర్ గారు 1571లో జన్మించి 1630లో మరణించారు. ఇతడు ఇప్పటి వరకు ఉన్న వారిలో ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. అంతేకాదు అద్భుతమైన తెలివిగల గణిత శాస్త్రజ్ఞుడు. గ్రహణముల చలనాన్ని గూర్చి 3 సూత్రాలను ఇతడు టెలిస్కోప్, ఆధునిక గణిత శాస్త్రం యొక్క సహాయమేమీ లేకుండానే కనిపెట్టాడు. కెప్లర్ గారు ఎలా సాధించాడు అనేది ఇప్పటి కాలపు శాస్త్రజ్ఞులకు ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ కెప్లర్ క్రైస్తవ్యం మీద అనేక గ్రంథాలు వ్రాసాడు. లూకా సువార్తలోని యేసుక్రీస్తు వంశావళికి సంబంధించిన సమస్యలను తన గణిత శాస్త్ర ప్రావీణ్యతను ఉపయోగించి క్రీస్తు పూర్వ 4వ సంవత్సరంలో జన్మించాడని కనుగొన్నాడు. లూకా సువార్త యొక్క ఆధిక్యతను కాపాడడానికి ఇతడు ఒక వివరణ అంశాన్ని వ్రాసాడు. మూడవ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ గారు 1642లో జన్మించి 1727లో మరణించారు. సైన్స్ ప్రపంచంలో గొప్పవానిగా పేరు పొందినవాడు ఐజాక్ న్యూటన్. భూమి ఆకర్షణ శక్తిని గూర్చి అతని సూత్రాలు అందరికీ తెలిసినవే. కేల్కులను రూపొందించి ప్రతిబింబాలు పంపగలిగే దూరదర్శిని కనిపెట్టిన వాడు ఇతడే. ఇతడు బైబిల్కు సంబంధించిన విషయాలు వ్రాయడానికి 14 లక్షల పదాలను ఉపయోగించగా వైజ్ఞానిక శాస్త్రాలను గూర్చి 10 లక్షల పదాలను మాత్రమే వ్రాసాడు. ఇతడు ఒక సందర్భంలో బైబిల్ గూర్చి వ్యాఖ్యానిస్తూ చక్రవర్తుల, రాజుల, రాజకుమారుల అధికారం మానవపరమైనదే, అయితే ప్రవక్తల అధికారం అది దైవికమైనది, దానిని మార్చివేయడానికి భూమి మీద ఏ శక్తికి కూడా అధికారం లేదంటూ చెప్పాడు మరియు గ్రంథంలో వ్రాసాడు. 4వ శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ గారు 1627లో జన్మించి 1691లో మరణించారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పితరుడిగా పిలువబడ్డాడు. మూలకమునకు సమ్మేళనమునకు మధ్య గల భేదాన్ని విడదీసిన వారిలో మొదటివాడు రాబర్ట్ బాయిల్ గారు. బాయిల్ సూత్రం 300 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా వైజ్ఞానిక రంగంలో సత్యముగా నిలిచిపోయింది. అతడు చెప్పినది ఏంటంటే దేవుని వాక్యమునకును ప్రకృతి మరియు దాని సూత్రమునకు గల సంబంధాన్ని సూచించుటయే తన పరిశోధనల యొక్క ప్రధాన ఉద్దేశం అని చెప్పాడు. అమెరికా దేశంలో అమెరికన్ ఇండియన్ల భాషల్లోకి మొదటి బైబిల్ను ప్రచురించే కార్యక్రమానికి ఇతడు వ్యక్తిగతంగా బాధ్యత వహించాడు. 5వ శాస్త్రవేత్త మైకేల్ ఫారడే గారు 1791లో జన్మించి 1867లో మరణించారు. ఇతడు ఎలక్ట్రోలసిస్ ను కనుగొన్నాడు. విద్యుదయస్కాంత శక్తిని గురించి కనుగొన్న మొదటి వ్యక్తి మైకేల్ ఫారడే గారు. పదార్థానికి శక్తికి మధ్య గల సంబంధాన్ని కనుగొని దాన్ని నిరూపించిన మొదటి వ్యక్తి కూడా ఇతడే. అతని పరిశోధనలు డైనామో విద్యుత్ మోటార్ల నిర్మాణంలో చాలా సహాయకరమై శాస్త్రీయ మరియు వైజ్ఞానిక రంగాలలో కొత్త చరిత్రను సృష్టించాయి. ఈ ఫారడే గారు లండన్లోని బైబిల్ చాఫర్లో అర్చకేతర ప్రసంగికునిగా కూడా పనిచేశారు. అతడు వ్రాసిన 150 ప్రసంగాలు ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రయోగాత్మకమైన వైజ్ఞానిక శాస్త్రానికి పునాది వేసిన ఇటువంటి విజ్ఞానవేత్తల జీవిత చరిత్రలను చదివాక విజ్ఞాన శాస్త్రము క్రైస్తవ విశ్వాసానికి అవరోధమని ఎవరు చెప్పజాలరు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ విజ్ఞాన శాస్త్ర గ్రంథం కాకపోయినను అది ఒక శాస్త్రీయమైన గ్రంథం అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. వైజ్ఞానిక సంగతులు ఎన్నో అందులో చెప్పబడ్డాయి. సైన్స్ దేవుని ఉనికిని చెప్పకపోవచ్చు, అయితే దాని పరిశోధనల ఫలితము దేవుడు ఉన్నాడని నిర్ధారిస్తుంది. అసలు నిజమైన సైన్స్ దేవుని వ్యతిరేకించదు. పైగా ఈ ప్రకృతికి కారణమైన ఏదో బ్రహ్మాండమైన శక్తి ఉన్నదంటూ తన మనస్సును దేవుని వైపు మళ్లించే ప్రయత్నం చేస్తుంది.
కొందరు సైన్స్ దేవుని నమ్మదని అంటారు. సైన్స్ వచ్చి నేను దేవుని చస్తే నమ్మని అంటుందా? అనదు కదా. ప్రకృతి విషయమై దాని యథార్థమైన పరిశోధన ఏమిటన్నది ఆలోచిస్తే అది దేవుని వైపునకు తిప్పి చేయి ఎత్తి మార్గము చూపే ట్రాఫిక్ పోలీస్ లాగా పనిచేస్తుంది. దేవుని విషయంలో ఒక ప్రశ్నను నీ ముందు నిలబెడుతుంది. అది విజ్ఞానం చేసే విన్నపం. ఏదో అరకొర జ్ఞానంతో జ్ఞానమంతా నా జేబులోనే ఉందా అనేసి దేవునిపై తిరుగుబాటు చేయకండి. పరలోక జీవ గ్రంథమైన బైబిల్ యొద్దకు రండి, మీ కన్నులు తెరవబడతాయి. ఇలాంటి ఇంకా అనేక విషయాలు తెలుసుకొనుటకు మా ఛానల్ ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.